వెల్కమ్ టు పీడీటీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీల యొక్క పొత్తు గురించి అయితే మరికొద్ది రోజులనే ఒక క్లారిటీ అనేది రాబోతున్నట్లుగా తెలిసింది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలైనటువంటి తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తు కుదుర్చుకుని తొలి జాబితాను అయితే విడుదల చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నుంచి 94 మంది అభ్యర్థులను చంద్రబాబు నాయుడు ప్రకటన చేస్తే, జనసేన పార్టీ నుంచి 5 మంది అభ్యర్థులను అయితే పవన్ కళ్యాణ్ ప్రకటన చేశారు. ఇంకా ఈ రెండు పార్టీలతో కలిసి బీజేపీ పార్టీ అధిష్టానం వచ్చేందుకు మొగ్గు చూపుతుందంటూ కూడా రెండు పార్టీల అధినేతలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ పార్టీకి సంబంధించి అధిష్టానంతో ఎన్డీఏ కూటమిలో చేరేందుకు చంద్రబాబు నాయుడు అయితే పలుదఫాలుగా చర్చిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆ గతంలో అయితే ఢిల్లీ టూర్ అయితే వేయడం జరిగింది. ఇక ఢిల్లీ టూర్ ముగిసిన తర్వాత బీజేపీ పార్టీ అధిష్టానం నుంచే కానివ్వండి, అమిత్ షా నుంచి ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమిలో చేర్చుకుంటున్నామంటూ ఎక్కడ స్పష్టమైనటువంటి ప్రకటన అయితే విడుదల చేయలేదు. ఇప్పుడు ఎన్నికలకి సమయం ముంచుకొచ్చేస్తూ ఉంది. ఇక్కడ అధికార వైసీపీ పార్టీ అయితే పూర్తిగా ముందస్తు ప్రణాళికలతో కసరత్తు చేసుకుంటూ ఎన్నికలకి సిద్ధమైపోతుంది. ఇక ఇలాంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీ పార్టీకి సంబంధించి పొత్తులో భాగంగా వారితో కలిసి వెళ్లేందుకు ప్రయత్నాలు అయితే ముమ్మరం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ వారంలో అయితే ఢిల్లీ టూర్ అనేది ఉండబోతూ ఉన్నట్లుగా తెలుస్తుంది. బీజేపీ పార్టీ అధిష్టానంతో చర్చలు జరిపి బీజేపీ పార్టీకి సంబంధించి వారు కోరుకునేటువంటి సీట్లను అయితే వారికి కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు నాయుడు బీజేపీ పార్టీ అధిష్టానంతో చర్చలో భాగంగా వారి ప్రతిపాదన అనేది ముందు పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని స్థానాలకు సంబంధించి తెలుగుదేశం, జనసేన పార్టీలు ఒక పొత్తులో భాగంగా అవగాహనకు రావడం జరిగింది. ఇప్పటికే పలు దఫాలుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ విడుదల చేయబోయేటువంటి రెండో జాబితా గురించి చర్చలు జరుపుకుంటూ ఉన్నారు. ఇంకా బీజేపీ పార్టీ కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఇక పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు భేటీ అనేది ముగిసిన తర్వాత చంద్రబాబు నాయుడు మరికొద్ది రోజుల్లోనే ఈ వారంలోనే ఖచ్చితంగా ఢిల్లీ టూర్ అనేది ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా రెండు పార్టీలకు సంబంధించి అధినేతలు అయితే బీజేపీ పార్టీ పొత్తు కోసం అయితే చాలా ఆసక్తిగా, ఆశాభావంతో అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా ఢిల్లీ టూర్ అనేది చంద్రబాబు నాయుడు వెళ్ళిన తర్వాత ఎన్డీఏ కూటమిలో ఖచ్చితంగా చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే గతంలో అమిత్ షా వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను బట్టి చూస్తే ఎన్డీఏ కూటమిలోకి కొత్త శత్రువులు, పాత మిత్రులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే టీడీపీ పార్టీ ఎన్డీఏ కూటమిలో ఎక్కువగా చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నటువంటి తరుణంలో బీజేపీ పార్టీకి సంబంధించి అధిష్టానం చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిపిన తర్వాత ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతుందో అనేటువంటి ఈ విషయం గురించి ఉత్కట అనేది నెలకొని ఉంది. ఇంకా బీజేపీ పార్టీ వారికి కోరుకున్నటువంటి సీట్లకు సంబంధించి, వారికి ఇచ్చేటువంటి సీట్లకు సంబంధించి చంద్రబాబు నాయుడికి ఇప్పటికే ఒక క్లారిటీ ఉండడంతో బీజేపీ పార్టీ కోరుకున్నటువంటి సీట్లను అయితే ఖాళీల మీద ఇప్పటికే చంద్రబాబు నాయుడు అయితే హోల్డ్లో ఉంచడం జరిగింది. బీజేపీ పార్టీతో పొత్తు కుదిర్చిన తర్వాత వారు కోరుకున్నటువంటి సీట్లను అయితే చంద్రబాబు నాయుడు బీజేపీ పార్టీకి కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా మరికొద్ది రోజుల్లోనే చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ అనంతరం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు రాజకీయ వర్గాల్లో.